హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం మన వెహికల్ ఆర్సీ ని ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఓటీపీ లేకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కూడా మీ వెహికల్ ఆర్సీ ని పోగొట్టుకున్నా లేదా మీరు కొత్తగా వెహికల్ కొన్న తర్వాత మీకు ఆర్సీ ఇంకా రాకున్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా మీరు ఆన్లైన్ ద్వారా మీ ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా మన ఆర్సీని ఎలాంటి ఓటీపీ లేకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి aprtacitizen.epragati.org అని సెర్చ్ చేయాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఏపీ ఆర్టీఏ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మన ఆర్సీని ఎలాంటి ఓటీపీ లేకుండా చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మనకు పైన మెన్యూలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, స్టేటస్ అని. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని దానిలో మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్, హెచ్ఎస్ఆర్పి, రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అని. సో దీనిలో మన ఆర్సీని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు అప్లికేషన్ స్టేటస్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం సెర్చ్ బై లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. మనం ఏ వెహికల్ అయితే ఆర్సీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వెహికల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఛార్జెస్ నంబర్ అడుగుతుంది. సో సేమ్ అదే వెహికల్ కి సంబంధించిన చాసీ నంబర్ ని ఇక్కడ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చాసీ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒక్క నంబర్ డిఫరెంట్ ఎంటర్ చేసినా మీకు ఆర్సీ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో అందుకోసం చాసీ నంబర్ అనేది చాలా జాగ్రత్తగా చూసి మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోగానే చూడవచ్చు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే కింద మనకు మన వెహికల్ కి సంబంధించిన ఆర్సీ అయితే ఫెచ్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో మన ఆర్సీని ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆర్సీ అనేది పీటీ ప్రూఫ్ ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఆర్సీ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ వెహికల్ కి సంబంధించిన ఆర్సీ అయినా మన దగ్గర చాసీ నంబర్ అదే విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం ఆ వెహికల్ యొక్క ఆర్సీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.